ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి గత 2 మాసాల నుంచి ప్రభుత్వ భూముల్ని కబ్జా కాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఇందులో భాగంగా లోకల్ ఎంఆర్ఓకి, కాళహస్త్రి ఆర్డీఓ గారికి, తరువాత తిరుపతిలో వెళ్ళి కలెక్టర్ గారికి ఇక్కడ జరిగేటువంటి కబ్జా ప్రయత్నాల్ని వివరించడం జరిగింది. కలెక్టర్ గారు, నేను ఆర్డీఓని ఎంక్వైరీ ఆఫీసర్‌గా వేస్తాను. మీరు చెప్పినవన్నీ కూడా ఎంక్వైరీ చేయించి తగిన నిర్ణయం తీసుకుంటాను అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం నిలబడుకొనున్నటువంటి స్థలంలో గతంలో ప్రభుత్వ భూమిగా ఇది ఉండేది. సమితి స్థలాల్ని ప్రభుత్వం సమితి కోసం బిల్డింగ్స్‌ని కట్టి ఉంచడం జరిగింది. సమితికి వాడుకోకపోవడం వల్ల దీన్ని ప్రభుత్వ కాలేజీ ఆ రోజు 1968లో ఈ స్థలాలలో ఉన్నటువంటి భవనాలలో పెట్టడం జరిగింది. తదుపరి 2015 వరకు కళాశాల అధీనంలో ఉండింది. ఆ తర్వాత కళాశాల వాళ్ళు పక్కన తోట కొని దాంట్లో భవనాలు కట్టుకోవడం వల్ల దాంట్లోకి షిఫ్ట్ కావడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి కబ్జా ఏమిటంటే, అప్పుడు సమితి అధీనంలో ఉన్నటువంటి సమితి కోసం సేకరింపబడినటువంటి 7 ఎకరాల స్థలంలో కొంత మున్సిపల్ ఆఫీస్‌కి పోయింది. కొంతేమో బాలికల హాస్టల్ కట్టారు. మిగిలిన 3 ఎకరాల 40 సెంట్ల భూమిని ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఫేక్ రికార్డ్స్ సృష్టించి కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే కబ్జా చేయాలనేసి ప్రయత్నం చేస్తున్నారో అది ప్రభుత్వ భూములు అనేటువంటి దానికి అనేక డాక్యుమెంట్స్, ఆధారాలు ఉన్నాయి. దానికి ముఖ్యంగా ప్రభుత్వానికి కళాశాలను హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు రాసిచ్చినటువంటి కన్వేయన్స్ డీడ్‌లో ఆ స్థలానికి ఉత్తరాన ఉన్నటువంటి ఈ స్థలం ఆహ్, ప్రభుత్వ పరంబోకు అని చెప్పని రాయడం జరిగింది. అలానే ప్రభుత్వం నుంచి రాజాస్ నుంచి మేనేజ్మెంట్ వాళ్ళు స్థలాన్ని ఉన్నప్పుడు ఆ కొనుగోలు చేసేటువంటి డాక్యుమెంట్‌లో కూడా కొనుగోలు చేసినటువంటి స్థలానికి ఉత్తరాన ఉన్నటువంటిది అనాధీన భూమి అనేసి చెప్పడం జరిగింది. ఇలా అనేక డాక్యుమెంట్లలో అనేక సందర్భాలలో ఈ భూమి ప్రభుత్వ భూమిగాను, పరంబోకుగాను గుర్తించబడి నిర్ణయించడం జరిగింది. అలాంటి భూమిని ఇప్పుడు ఎవరో వచ్చి మేము వారసులము, మాకు ఈ భూమి చెందుతుంది అనేసి కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం అందరం కలిసి అడ్డుకోవాలి. ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీలు, పార్టీతో సంబంధం లేకుండా తప్పనిసరిగా ఈ కబ్జాల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటీవల కాలంలో వెంకటగిరి పట్టణంలో ఉండే విలువైన ప్రభుత్వ స్థలాలు, ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి. మనం నిల్చున్నటువంటి ఈ ప్రదేశం కూడా 3 ఎకరాలు, కనీసం 15 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇది. దీన్ని కూడా అబ్దుల్ కరీం సాహెబు, దంపెళ్ళ వెంకట సుబ్బయ్య అనే పేర్లతోటి దీన్ని కబ్జా చేస్తున్నారు. నిజానికి దంపెళ్ళ వెంకట సుబ్బయ్య వాళ్ళు దీన్ని ప్రభుత్వానికి అప్పగిచ్చేశారు. అప్పట్లో నామినల్ రేట్ 200 రూపాయలు ఎకరం చొప్పున అమ్మేశారు. అబ్దుల్ కరీం సాహిబ్ వాళ్ళు అమ్మేశారు. కొన్ని రికార్డులో కొన్ని నంబర్లు ఏమో మ్యూటేట్ అయినాయి, కొన్ని నంబర్లు మ్యూటేట్ కాలేదు. ఏదైనప్పటికీ ఇది మొత్తం కూడా ప్రభుత్వ స్థలం. ఎందుకంటే ప్రభుత్వం ఒక అంత విలువ చేసిన భవనం ఆ రోజుల్లోనే కట్టిందని అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకొని కడుతుంది, దాని రికార్డు పక్కాగా చూసుకొని కడుతుంది. కానీ ఈరోజు మొత్తం ఆ భవనాలన్నీ పోయిన తర్వాత ఇది ప్రైవేట్ స్థలం అని చెప్పేసి ఈరోజు ఒక దొంగ రికార్డు క్రియేట్ చేసుకొని వచ్చి దీన్ని కొట్టేయాలని చూస్తున్నారు. దీంతో పాటు అమ్మవారిపేట చెరువు చుట్టూ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. అట్లానే క్రాస్ రోడ్లో పెరియవరం సర్వే నంబర్ 109లో దాదాపు 3 ఎకరాలు రైతు బజార్ కోసం అని చెప్పి గతంలో కూడా దాన్ని పరిశీలించారు. ఆ స్థలానికి కూడా ఫేక్ రికార్డు క్రియేట్ చేసి కోర్టులు వేశారు. అట్లానే పెరియవరం సర్వే నంబరు ఇది మన జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ చూస్తే కూడా దాంట్లో 5 ఎకరాల 29 సెంట్లు దానికి ఒక ఫేక్ రికార్డు క్రియేట్ చేశారు, కోర్టులు వేశారు. దాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు. ఇటీవలే త్రిమోని సెంటర్లో 45 సెంట్లు చాలా విలువైన స్థలం. ఆ ప్రాంతంలో అంకణం 10 లక్షల వరకు రేటు ఉంది. అలాంటి స్థలాన్ని దానికి ఒక రికార్డు క్రియేట్ చేసి కోర్టులో వేసి తెచ్చుకున్నారు. అంటే ఒక తప్పుడు రికార్డు క్రియేట్ చేయడం, కోర్టులో వేసేయడం, ఏదో ఒక ఆర్డర్ తెచ్చుకోవడం, యంత్రాంగాన్ని మేనేజ్ చేయడం, రెవెన్యూ యంత్రాంగాన్ని, రాజకీయంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి దాంట్లో వాళ్ళ సహాయం తీసుకోవడం, దాన్ని స్వాధీనం చేసుకోవడం. ఇట్లా ప్రభుత్వ ఆస్తులు ఒక్కొక్కటి స్వాధీనం చేసుకుంటూ ఉంటే ఇది రేపు భవిష్యత్తులో ప్రజల అవసరాలు ఎట్లా తీరుతాయి? ఇది పోలేరమ్మ జాతర ఉంది. పోలేరమ్మ జాతరకి ఈ ప్రభుత్వ స్థలాల అవసరం ఏర్పడుద్ది. అనేక ఆట స్థలాలకి ప్రభుత్వ స్థలం కావాలి, పార్కులకు కావాలి, ఎన్నో రకాల ప్రజోపయోగ కార్యక్రమాలకి ప్రభుత్వ స్థలాలు ఉండాలి.
ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాలి. ఈరోజు ప్రజలు వీటన్నిటిని చూస్తూ వదిలేస్తే భవిష్యత్ తరాలు చాలా ఇబ్బంది పడతాయి. ఆడుకోవడానికి కూడా స్థలం దొరకని పరిస్థితి ఉంటే పిల్లలు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతారో, పిల్లల మానసిక ఒత్తిడికి గురైతే సమాజం మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం భవిష్యత్తులో చూడబోతాం. కనుక ఇటువంటి సమయంలో ఆలోచించి అందరం కూడా ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవాలి. దీనికోసం మేము రేపు సోమవారం విశ్వోదయ గ్రౌండ్ నుంచి ఎండిఓ ఆఫీస్ దాకా ర్యాలీ చేసి ఎండిఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలనుకున్నాం. ఉదయం 10 గంటలకి పబ్లిక్ అందరూ కూడా ఈ విశ్వోదయ గ్రౌండ్కి చేరుకొని ఈ ర్యాలీలో భాగస్వాములు కావాలని చెప్పేసి, అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.